మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని 29వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2, కీర్తన 54. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా మనకి ఇవ్వబడిన ధ్యానాంశము దురుద్దేశము, ఫ్రాడలెంట్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొక పర్యాయము శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫ్రాడలెంట్, దురుద్దేశము, మంచి ఉద్దేశము లేకుండా ఉండడం. ప్రియులారా, మన ఉద్దేశము ఏమై ఉంటుందో దాన్ని బట్టి మన క్రియ, మనం చేసే పని అలా ఉంటుంది. అంటే మన ఎయిమ్, మన పర్పస్, మనం కలిగి ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనదై ఉండాలి, అది మంచిదై ఉండాలి. గుడ్ ఇంటెన్షన్ అనేది మనలను దేవునికి సమీపంగా చేస్తుంది. బ్యాడ్ ఇంటెన్షన్ డెఫినెట్లీ దేవుడి నుండి దూరపరిచి అపవాదికి సమీపంగా చేస్తుంది. ద మీనింగ్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ అనే దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే క్యారెక్టరైజ్డ్ బై, బేస్డ్ ఆన్ ఆర్ డన్ బై ఫ్రాడ్ అనే మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నిజమే, మనము చీటింగ్ చేయడము లేకపోతే ఫ్రాడ్ చేయడము దురుద్దేశము అనే దాన్ని సూచిస్తూ ఉంది. ఫ్రాడ్ అండ్ చీటింగ్ ఈజ్ క్రైమ్. భారతీయ న్యాయ సన్నిహితి BNS ప్రైమరీ కవర్డ్ క్రింద మనం చూస్తే అండర్ సెక్షన్ 318 3 to 7 years వారికి శిక్ష పడుతుంది. అంతేకాదు జనరల్ చీటింగ్ అయితే సెక్షన్ 3182 ప్రకారం అప్ టు 3 years ఆర్ ఫైన్, కొన్ని సందర్భాల్లో 2 కూడా పడవచ్చు. చీటింగ్ విత్ ప్రాపర్టీ అప్ టు 7 years అండ్ ఫైన్ 318 సెక్షన్ సబ్ క్లాస్ 4. 319 చీటింగ్ బై పర్సులేషన్ ఇంక్రీజ్డ్ అనేది 5 years వరకు వెళ్తుంది. అంతేకాదు ఫోర్జరీ జనరల్ 336 ఈ సెక్షన్స్ కింద సబ్ క్లాస్ 2 కింద అప్ టు 2 years. ఫోర్జరీ టు చీట్ అనే దాన్ని 336 సబ్ క్లాస్ 3 అప్ టు 7 years. ఫోర్జరీ టు హార్మ్స్ అనేది హార్మ్ చేసేది వంటిదైతే 336 సబ్ క్లాస్ 4 అప్ టు 5 years ఆర్ అప్ టు 3 years అనే దానిని రకరకాల, అంటే ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో, చీటింగ్ చేస్తారో అలాంటి వారికి కలిగేటువంటి శిక్షలు మన యొక్క భారతీయ న్యాయ సన్నిహితి కూడా ఇస్తుంది. ఇది మనము గూగుల్ చేసినా కూడా మనకు వస్తుంది, అకార్డింగ్ టు గూగుల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రియులరా, మీరు గమనించినట్లయితే చీటింగ్ అనేది కేసు అనే సంగతి సాధారణంగా అందరికీ తెలుసు. నీ మీద చీటింగ్ కేసు పెడతాను, నీ మీద ఫ్రాడ్ కేసు పెడతాను, నువ్వు ఫ్రాడ్ చేసావు అంటే ఏంటంటే ఇంటెన్షన్ అనేది చాలా ప్రాముఖ్యం. చాలా సార్లు ఎలాంటి ఇంటెన్షన్ తో వారు బిహేవ్ చేశారు అనేది ఏదైనా ఒక కేసులో చూడటం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారిలా నీ ఉద్దేశము, నీవు కలిగి ఉన్నటువంటి ఇంటెన్షన్ ఎలాంటిది, అది ఫ్రాడ్ గా ఉంటే, అది దురుద్దేశంగా ఉంటే ఖచ్చితంగా నీవు శిక్షార్హుడవు అని న్యాయశాస్త్రం చెప్తా ఉంది. అదే రీతిలో మనము మన జీవితాలను ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఏ విధంగా జీవితాలను కొనసాగిస్తున్నాం. చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తారు. రాంగ్ రూట్ లో వెళ్ళి వారు అవతల వారికి సిగ్నల్స్ ఇస్తారు. అంటే ఎట్లా అంటే, వెళ్ళేది రాంగ్ రూట్, వాళ్ళ రాంగ్ రూట్ లో వెళ్తూ రైట్కి వెళ్ళాలంటే రైట్ సిగ్నల్ వేసి రైట్కి వెళ్తూ ఉంటారు. అంటే చాలా మంది ప్రజలు ఎలా ఉంటారంటే, రైట్ యాక్ట్ ఇన్ రాంగ్ వే, తప్పుదారిలో మంచి నడవడికను కలిగి ఉన్నామని అనుకుంటారు. అది కంచి నడవడిక ఎలాగవుతుంది? నువ్వు వెళ్ళిన దారే తప్పు, నువ్వు వెళ్ళిన రూటే రాంగ్ రూట్. ఈ రాంగ్ రూట్ లో నువ్వు యువతల నుంచి అవతలకు వెళ్ళేటప్పుడు నువ్వు సిగ్నల్ వేసుకుంటూ వెళ్తే అది రైట్ ఎలాగవుతుంది? అవనే అవ్వదు. ప్రియులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది చేసే పరిస్థితి ఇదే, చాలా మంది చేసేది ఇదే. వారు ఎంచుకున్న మార్గం తప్పుగా ఉంటది. ఈ తప్పు మార్గంలో కూడా మళ్ళీ ఏదో నీతిని వారు చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక రకంగా మంచి దొంగ అని చెప్పొచ్చు. అది లోకంలో కొంతవరకు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారేమో, అంటే ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటి సిద్ధాంతాలు లోకము యాక్సెప్ట్ చేస్తుందేమో కానీ
పరిశుద్ధ గ్రంథము దాన్ని యాక్సెప్ట్ చేయదు, లోకం కూడా యాక్సెప్ట్ చేయదు, న్యాయ వ్యవస్థ కూడా యాక్సెప్ట్ చేయదు దాన్ని. అకార్డింగ్ టు మన బిఎన్ఎస్ ప్రకారంగా ఐపీసీ ఇండియన్ సెక్షన్ ఐపీసీ ప్రకారంగా అది బిఎన్ఎస్ గా మారింది. దాని ప్రకారంగా కూడా అది శిక్షార్హులే అవుతారు. పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెప్తుంది. మన ఉద్దేశాలు మంచిగా ఉన్నప్పుడు, మన ఉద్దేశాలు చెడుగా కాకుండా మంచిగా మనం వెళ్తున్నప్పుడు, మనం వెళ్ళే క్రమంలో మనం వెళ్తున్నప్పుడు మనము ఆశీర్వాదకరమైనటువంటి ముగింపు మనకుంటది. దురుద్దేశము ఎప్పటికైనా అది మనలను నాశనం వైపు నడిపిస్తుంది. ప్రస్తుతానికి మనం గొప్పగా ఉండొచ్చు, ప్రస్తుతానికి మనం పబ్బం గడుపుకోవచ్చు. దానియేలు విషయంలో అదే జరిగింది. దానియేలు దేవుని విషయంలో తప్ప ఎక్కడ కూడా పట్టబడ్డానికి స్కోప్ దొరకలేదు దానియేలుకి. ఎక్కడ ఎలాగా పట్టుకోవాలి దానియేలుని చూశారు వాళ్ళు, కానీ దానియేలు ఎక్కడ దొరకలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4, 5 వచ్చిన భాగంలో అక్కడ అంటున్న మాటలను మీరు గమనించినప్పుడు, దానియేలు ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రధానుడైపోయాడు, ఈయన్ని ఎలాగైనా తప్పించాలి, నిన్నగాక మొన్న వచ్చినట్టు మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈయన ఎలాగైనా తప్పించాలి, ఈయన మీద కొన్ని నింద మోపాలని హేతు కొరకు కనిపెడుతున్నారు. అయితే వారు దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొలేక వారు ఉన్నారు. కాబట్టి దేవుని విషయంలో ప్రార్థన చేయకూడదు, కేవలం రాజునే మొక్కాలి అనేటువంటి శాసనాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. 6వ అధ్యాయం 5వ వచనం తర్వాత భాగంలో మనం చూస్తున్నప్పుడు 10వ వచనంలో దానియేలు సాహసం చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మొక్కాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించు. కిటికీలు మూసుకుని రహస్యంగా ప్రార్థన చేయట్లేదు ఆయన, ఆ కిటికీలు తెరిచే ప్రార్థన చేయడం అనేది మనము అక్కడ చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ప్రియులారా, దానియేలు అలాంటి ప్రార్థన చేస్తున్నాడని, దానియేలు ఆ విధమైనటువంటి ప్రార్థనను చేయిచూ వచ్చి ఉన్నాడనే విషయాన్ని మనము వారు చూచి దానియేలును రాజు దగ్గర తీసుకుని రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, దురుద్దేశంతో ఆనాటి అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, అధిపతులు వారు ఉన్నారు, కానీ దురుద్దేశంతో పెట్టారు ఆ శాసనాన్ని. తిరిగి అదే శాసనం వారికి యమపాశం అయిపోయింది. దానియేలుని ఎలాగైతే చిక్కులు పెట్టాలనుకున్నారో, దానియేలు ఏ విధంగా అయితే నాశనం అవుతే, చంపబడితే చూసి ఆనందించాలనుకుని దురుద్దేశంతో ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారో, ఆ తీర్మానమే వారికి యమపాశంగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునుపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. చూసారా ప్లేయర్, ఈ రోజున దురుద్దేశంతో నువ్వు వెళితే అదే దురుద్దేశానికి నువ్వు బలవక తప్పదు, జ్ఞాపకం పెట్టుకో. ప్రస్తుతానికి జయం పొందుకోవచ్చు. ఇక్కడ వీరు అధికారులు, ప్రధానులు, వీరందరూ కూడా దురుద్దేశముతో దానియేలు మీద ఒక తప్పు శాసనం తీసుకొచ్చారు, ఒక నిందన వేశారు. అయితే దానియేలు రాజుగారు దానియేలుని శిక్షించారు, సింహపురంలో పాడేశారు. అయితే దేవుడు అతన్ని కాపాడాడు. అతని దృష్టికి, దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు గనుకనే ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని రాజుతో దానియేలు 22వ వచనంలో చెప్పడం అనేది మనం చూస్తాం. ప్రియులారా, అప్పుడు వెంటనే దానియేలు చెప్పినటువంటి మాటలను మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు చూడండి. ప్రియులారా, దానియేలు చేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పని, భక్తి కలిగిన వాడు దానియేలు, ఎంతో భక్తి కలిగిన. ఇలాంటి భక్తి కలిగినటువంటి దానియేలు జీవితాన్ని దురుద్దేశంతో త్రోసిపుచ్చటానికి చూసిన ఆనాటి అధికారుల జీవితం ఏమైందో, వారే కాదు, వారు చేసిన తప్పిదాన్ని బట్టి వారి భార్యలు, వారి కుమారులు. ఈరోజు నీవు దురుద్దేశంతో జీవిస్తే నీ దురుద్దేశాన్ని బట్టి నీ భార్య, నీ బిడ్డలు కూడా శిక్షలోకి వెళ్తారు. జాగ్రత్త. మనము దురుద్దేశాలు వదిలి, ఫ్రాడ్ మెంటాలిటీని వదిలి
దేవుని దగ్గర ట్రాన్స్పరెంట్ గా ప్రభు వాక్యాన్ని ధ్యానించేటువంటి మనము, ప్రభు వాక్యాన్ని ప్రకటించే మనము, యేసును అంగీకరించి క్రైస్తవురాలుగా ఉంటున్న నీవు ఏ విధమైన ఉద్దేశముతో నీవు దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నావు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు, నీ ఉద్దేశములు ఎలా ఉన్నాయి? ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో. యేసు ప్రభుల వారిని కూడా ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు అందరూ కూడా చంపాలని విరోధంగా ఆలోచన చేశారు. మత్తయి సువార్త 27:1-2 ఆయనను బంధించి తీసుకుని వెళ్ళారు. ఆయన్ని ఆ పిలాతుకు అప్పగించారు. ఎలాగైనా చంపేయాలి. దురుద్దేశము. ఎంత చెడు ఆలోచనలు వారు కలిగి ఉన్నారు చూడండి ప్రియులారా. తత్ఫలితంగా వారందరూ ఆ తుదకు శిక్షింపబడ్డారు. 70వ సంవత్సరం వచ్చేసరికి యేసుప్రభువు వారు 33.5 సంవత్సరాలకు ఆయన ఎత్తబడ్డాడు. మరణించి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 days ఆయన తన ప్రత్యక్షను కనబరిచి తదుపరి ఆరోహణమయ్యి ఆ తదుపరి మరి యొక్క 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయ్యే టైంకి ఎవరైతే యేసుప్రభువును దురుద్దేశంతో అప్పగించారో వారందరి జీవితాలు నాశనమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, దురుద్దేశముతో వెళ్ళే వారి యొక్క జీవితాలు తుదకు అంతము చాలా భయంకరంగా ఉంటుంది. నీ ఉద్దేశాల్లో, నీ మనసులో చాలా ప్లెయిన్ హార్టెడ్ గా నీవు దేవుని పెడగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. అందుకే దావీదు అంటున్నాడు 54వ కీర్తన 3వ చరణాన్ని మీరు చదువుతున్నప్పుడు దావీదు ఒక బాధను కనబరుస్తున్నారు. వారు నన్ను ఆలోచన చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు అని చెబుతూనే ఆయన అంటున్న మాటలు మీరు చూడండి. దావీదు అక్కడ దాగి ఉండి ఆయన అంటున్నాడు, సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము 3వ వచనంలో, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. దేవుడు లేనటువంటి జనాంగం అంటే ఎదుటివాడిని దురుద్దేశంతో చంపాలని, దురుద్దేశంతో, మాయోపాయముతో, కపటాలోచనలతో ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరూ దైవ సంబంధులు కాదు. వారు చాలా క్లియర్ గా దేవుని వాక్యం చెప్తుంది, అపవాది సంబంధులు. ఒకవేళ నువ్వు దేవునితోనే ఉండొచ్చు, దేవునితో నువ్వు క్రైస్తవుడివై ఉండొచ్చు, నువ్వు క్రైస్తవురాలువై ఉండొచ్చు, యేసుప్రభుని తెలిసిన వానివై ఉండొచ్చు, అయినప్పటికీ పొరుగువాణ్ణి చంపాలని ఆలోచించి పరిగెత్తే పాదాలు, ఎదుటివాడిని చంపుటకు నువ్వు పరుగులెత్తేటువంటి నీ తోటి సోదరుని చంపడానికి పరుగులెత్తే పాదాలు దేవునికి హేయమైనవి అని గడిచిన కాలంలో మనం ధ్యానం చేశాం కదా. నిజమే ప్రియులరా, మనము ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి మనం వెళుతున్నామో, ఏ విధంగా మన జీవితాన్ని మనము కట్టుకుంటున్నామో అది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి జీవితము మనం కలిగి ఉంటున్నామా? నిరపరాధిని చెరపటానికి వెళ్ళినటువంటి వారు అంటే దురుద్దేశముతో ఎలాగైనా వాడిని చంపేయాలి, వాడిని ఇబ్బంది పెట్టాలి, వాడిని ఇక్కడ లేకుండా చేయాలని, దానియల్ని లేకుండా చేయాలని ఆలోచించారు. తుదకు ఏమైందండి? వారి జీవితాలే అంతమయ్యాయి. అదే రీతి యేసుప్రభుని లేకుండా చేయాలి, ఎందుకంటే ఈయన చాలా ఫేమ్ వచ్చేస్తుంది, ఈయన గొప్పోడైపోతున్నాడు, ఈయన అందరూ ఫాలో అవుతున్నారు అని అనుకుని ఆయనను ఇబ్బంది పెట్టాలనుకున్నారు, చంపాలనుకున్నారు, సక్సెస్ అయ్యామని అనుకున్నారు. కానీ ఆయన మరణాన్ని గెలిచాడు. కానీ వీరు మరణం చేతిలో ఓడిపోయారు. చూడండి ప్రియులరా, దేవుడు ఎవరైతే ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటారో, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, యేసు స్వామి తండ్రి చిత్త ప్రకారంగా జీవించారు, దావీదు దేవునిలో తన యొక్క జీవితాన్ని మరల కట్టుకుని తను చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం పడి ప్రభువుతో కలిసి జీవించి నడిచిన విధానాన్ని బట్టి అక్కడ అంటున్న మాటను మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఆ క్రిందకి చెప్తాడు 54వ కీర్తనలో మీరు గమనిస్తే 4వ చరణం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. 51వ కీర్తనలో పశ్చాత్తాపడినటువంటి దావీదు 54లో చెప్తున్నాడు, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో ఉన్నారో ఆ కీడంతా తిరిగి మరలా వారి మీదకే వెళుతుంది, దేవుడే నాకు సహాయము అని చెప్తున్నాడు. అందుకే దావీదు గురించి అపోస్తుల కార్యాల గ్రంథము 13:22 అంటాడు, దావీదు నా ఉద్దేశములను నెరవేర్చువాడు. సాతాను ఉద్దేశాలు నెరవేర్చేవాడు కాదు దావీదు, నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు. ఈరోజు
నీవు ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు? యోసేపు విషయంలో యోసేపు అన్నలు సాతాను యొక్క ఉద్దేశాలని నెరవేర్చారు. కానీ యోసేపు ప్రేమ కలిగిన వాడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, దేవుని యొక్క ఫలించడి కొమ్మైనటువంటి యోసేపు 50వ అధ్యాయము 22వ వచనములు అంటాడు, యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికేను. చూసారా, యోసేపు ఎంత గొప్ప జీవితాన్ని ఆయన బ్రతికి ముందుకు వెళ్ళాడు. 22వ వచనంలో మనం చూసాం. అయితే 20వ వచనం మీరు గమనిస్తే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించాను. మనకు కీడు చెయ్యాలని అనుకుంటున్న వారు, మనల్ని కీడులోనికి తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్న వారు, యోసేపును చంపేయాలని, చంపడం ఎందుకు, అమ్మేద్దామని రకరకాలుగా చేసి ఎలాగా యోసేపుని మన నుండి తప్పించాలి అనుకున్నటువంటి అన్నలు కీడుతో చేశారు. అయితే ఆ కీడును దేవుడు ఏం చేశాడు? మేలుగా మార్చాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను తృణీకరింపబడ్డాను. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు సరి అయిన స్థాయి లేదు అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఎక్కడికైతే త్రోయబడతావో, ఎక్కడైతే తృణీకరింపబడతావో, ఏదైతే పనిష్ అని అనుకుంటున్నావో ఆ పనిష్మెంట్ నే, ఆ తృణీకరింపబడిందే, ఆ చెరనే దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆశీర్వాదం దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆశీర్వాదమే నీ దగ్గరికి వస్తుంది. నువ్వున్న స్థలం ఏదైనా, నువ్వున్న ప్రదేశం ఏదైనా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దానియేలు వలె, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యేసు ప్రభువు వలె, దేవునితో నడిచిన యోసేపు వలె నీ ఉంటే ప్రియులారా, దేవుడు చెరను కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు. ప్రభు నామానికి మహిమ. చెరను కూడా ఆశీర్వాదంగా, దావీదు చెరలో అనగా శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమ ఎంతో ఆశీర్వాదకరంగా దావీదుకు దేవుడు మార్చలేదా? దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు. ఆ సింహపు బోన్లే దేవుణ్ణి స్తుతించేటువంటి స్థలంగా మార్చలేదా? ఈరోజు నువ్వు నేను మనమందరం ఒకటి గుర్తుపెట్టుకో, నీ మీద ఎవరు దురుద్దేశంగా కుట్రలు పన్నినా దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, భయపడద్దు, దిగులు చెందొద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు. నీవు మాత్రం దానియేలు వలె, యోసేపు వలె, దావీదు వలె, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచినట్లుగా మనమును దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ, దేవునితో ప్రయాణం చేస్తూ, మన పాపములను విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన వైపుకు మనం ప్రయాణం చేస్తే, ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే మన జీవితాలు ప్రియులరా ఆశీర్వాదకరంగా మారతాయి. ఎవరు కీడు చేయి ఉద్దేశించారో ఆ కీడు వారికి వెళ్ళేటట్టుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు. ఈరోజు దానియేలు చూడండి, వారు ఎంత కీడు ఆలోచించినా ఆ కీడును బట్టి భయపడలేదు, కానీ తన అనుదినము యథాప్రకారంగా తను చేయాల్సిన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారిని కీడు చేయి ఉద్దేశించారు, కానీ నువ్వు చేయనదేదో చెయ్యు అని యోధాయస్కృతు చెప్పి ప్రభు దేవుని చిత్తానికి వదిలిపెట్టారు. దావీదు పశ్చాత్తాపడి దేవునికి తనను సమర్పించుకుని తిరిగి పరిశుద్ధాత్మను పొందుకున్న వాడై దేవునిని ఆశ్రయంగా చేసుకున్నాడు. తన మీద వేసిన కుట్రలన్నీ తిరిగి సౌలుకే వెళ్ళిని. అంతేకాదు, యోసేపుని చంపజూచారు. యోసేపు చెరలోకి వెళ్ళిపోతే ఆనందపడ్డారు, కానీ దేవుడు ఆ చెరనే ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎందుకంటే యోసేపు దేవునితో నడిచిన వాడు, దేవుణ్ణి కలిగిన వాడు. ఈరోజు ఇలాంటి లక్షణాలతో యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, ఒకవేళ దేవునికి దూరమైన మనం తిరిగి పరలా మనల్ని ప్రతిష్ఠించుకుని పశ్చాత్తాపంతో ప్రభుతో మనం సమాధానపరుచుకుని ప్రభుతో కలిసి నడవగలిగితే ప్రియులారా, దురుద్దేశములు ఎవరు ఎన్ని చేసినా దేవుని ఉద్దేశము నీ మీద ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదానికి కారకులుగా నీ ఉండాలి, నీ ద్వారా అనేకులు ఉండాలని ప్రభు మనల్ని ఆకాంక్షిస్తూ, ప్రభువులు మనల్ని కోరుకుంటూ దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. మా జీవితాలు అనేకులకు మాదిరి కలిగిన జీవితాలుగా ఉండడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. మా ఉద్దేశములు సాతాను ఉద్దేశములుగా కాక దైవ ఉద్దేశములుగా, మంచి ఉద్దేశములుగా ఉన్నట్లు మమ్మల్ని దీవించండి. మా మీద దురుద్దేశములు చేయ వారి యొక్క ఆలోచనలు పటాపంచలు చేయటకు మేము నీతో కలిసి ప్రయాణం చేసే శక్తిని, అటు ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని
క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.